ఇప్పుడు లీగల్ డాక్యుమెంట్స్ అంటే ఏ డాక్యుమెంట్స్ ఉండాలి బేసిక్ గా మనకు? సో ప్రధానంగా మనకు చూడాల్సిన చెక్ లిస్ట్ లో లింక్ డాక్యుమెంట్ అనేది ముఖ్యం. సో ప్రాపర్టీ ఎప్పుడైనా ఇది గతంలో ప్రభుత్వ ఆధీనంలో ఉంటది, కాలక్రమంలో ఓ ప్రైవేట్ వ్యక్తికి బదలాయించబడుతుంది. అంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఫ్రీగా ఇవ్వడము, యాక్షన్ వేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కోకపేటలో 100 కోట్లకి ఎకరా అమ్మారు, హెచ్ఎండి యాక్షన్ వేసింది, గవర్నమెంట్ భూమిని హెచ్ఎండి యాక్షన్ వేసి ప్రైవేట్ వ్యక్తికి బదలాయించబడ్డది. ఆ రోజు నుంచి దానికి డేట్ ఆఫ్ డాక్యుమెంటేషన్ స్టార్ట్ అవుతుంది. సో మనం ప్రధానంగా ఎవరి దగ్గర కొంటున్నప్పుడు ప్రధానంగా చూసుకోవాల్సింది లింక్ డాక్యుమెంట్. ఫస్ట్ ఇది ఎవరిది, ఆ తర్వాత ఎవరికి వచ్చింది, ఎవరి ద్వారా ఎవరికి వచ్చింది, దీనికి ఉన్న మొత్తం లింక్ ఎంత, నీ దగ్గర ఉన్న లింక్ ఎంత. ఆ ప్రాపర్టీకి ఓ 30 ఇయర్స్ లింక్ ఉంది అనుకో, ఆ 30 ఇయర్స్ కి సంబంధించిన మొత్తం లింక్ నీ దగ్గర ఉండాలి. అట్లా కాకుండా లాస్ట్ 10 ఇయర్స్ 15 ఇయర్స్ లింక్ మాత్రమే నీ దగ్గర పెట్టుకొని ఆ అమ్మిన పర్సన్ ఇదే లింక్ నీకు రిజిస్ట్రేషన్ అయిపోయింది అనగానే మీకు తెలియక రిజిస్ట్రేషన్ అయింది కాబట్టి ఇది నా ప్రాపర్టీ అనుకోనే తెలియని తరం ఉందో అది ఖచ్చితంగా మీ శాపంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు లింక్ డాక్యుమెంట్ పర్ఫెక్ట్ గా చూసుకోవాలి. లింక్ డాక్యుమెంట్ తో పాటు నీకు అమ్ముతున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ భూమికి ఏంటి సంబంధం అది చెప్పేది ఈసీ అంటారు, ఈసీ చెక్ చేసుకోవాలి. దీంతో పాటు నువ్వు ఒకవేళ పొలం వ్యవసాయ పొలం కాకుండా ఒక ప్రాపర్టీ అంటే ప్లాట్ తీసుకున్నావు అనుకో, దాన్ని వ్యవసాయ పొలం నుంచి నివాస యోగ్యమైన పొలంగా మార్చే సర్టిఫికెట్ ఎన్ఏ సర్టిఫికెట్, నాన్ అగ్రికల్చరల్, అది నీ దగ్గర ఉందా లేదా అది చెక్ చేసుకోవాలి. ఇంకా వీలైతే ఈ మధ్య కాలం వస్తున్న దానికి ఎల్ఆర్ఎస్ కూడా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. దీంతో పాటు నీకు ప్రాపర్టీ ఇది డిటిసిపి ప్రాపర్టీ, హెచ్ఎండికి సంబంధించిన ఆమోదం పొందిందా ఏంటి, దీనికి సంబంధించింది, దీన్ని ఎల్పి నంబర్ అంటారు, లేఅవుట్ పర్మిషన్, ఆ పర్మిషన్ చెక్ చేసుకోవాలి. ఇవన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నాయి అని చెప్పి ఇచ్చే సర్టిఫికెట్ రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అథారిటీ వాళ్ళు అప్రూవల్ చేసిందా లేదా దాన్ని చెక్ చేసుకోవాలి. వీటితో పాటు సెక్యూరిటీ, మెయింటెనెన్స్ ఏంటి, ఇవన్నీ చెక్ చేసుకుంటే నీ ప్రాపర్టీ అద్భుతంగా ఉంటుంది. అట్లా కాకుండా రిజిస్ట్రేషన్ ప్రామాణికం అని తీసుకుంటే రిజిస్ట్రేషన్ అవుతుంది కానీ హెడ్ ఎక్స్ కూడా చాలా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మెయిన్ ప్రాపర్టీ